ప్రవీణ్ యేసుక్రీస్తు పేరిట మీ అందరికి వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సర్వసృష్టికి ఆది సంభూతుడు, సమస్తమునకు ఆయనే ఆధారం అనే అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. సర్వసృష్టికి ఆయనే ఆది సంభూతుడు. సర్వసృష్టికి భూమి ఆకాశంలో సమస్తం అన్నిటికీ, భూమిలోని జలచరాల అన్నిటినీ సమస్తం ఆయనే పుట్టించినాడు. సమస్తం సర్వసృష్టికి ఆయనే ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే ఆయన మొదటి వాడును కడపటి వాడును ఆయనే. ఆయన ఆదికాండ గ్రంథాలు మనం చూసినట్టయితే ఆయన ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆదిలోనే ఆయన ఆది అందే భూమిని ఆకాశంలో సృజించను. భూమిని సమస్త సృష్టిని చేసినాడు. అప్పుడు ఆదికాండ గ్రంథంలో 6 దినాలలో సృష్టిని చేసి 7వ దినాన తన పోలికలో తన స్వరూపంలో ఉన్న మానవుని మట్టి బొమ్మలుగా నిర్మించినాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని ఆ సర్వ సమస్తములకు ఆధారం ఆయన అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. కొలస్సి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15-16 వచనాలలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడు. సర్వసృష్టికి భూమిని ఆకాశం అన్నిటినీ తన సృష్టిలోని జలచరాలన్నిటినీ ఆయన సృజించినాడని చెప్పబడుతుంది. ఆదికాండ గ్రంథాలు మనం గమనించినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయం కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే ఆయన ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆయన పగలు రాత్రిని చీకటి సమస్తాన్ని భూమిలోని జలచరాలన్నిటినీ ఇవన్నిటినీ సూర్యుని చంద్రుని అన్నిటినీ 6 దినాలలో చేసి 7వ దినంన తన పోలికలో తన స్వరూపంలో ఉన్న మానవుని చేసినాడు. అయితే ఇవన్నిటిని మంచిదైనట్టు దేవుడు చూసినాడు. ఆయన సమస్తం తన నోటి వాక్ చేత సమస్తాన్ని సృజించినాడు. సమస్తాన్ని ఆయన ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క ప్రాణిని తన నోటి ఊపిరి చేత, తన యొక్క ప్రతి మాట చేత, తన యొక్క సమస్త గల మాట చేత సమస్తాన్ని సృజించుకుంటూ వచ్చినాడు. ఆయన సమస్త సృష్టికి ఆది సంభూతుడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను, సమస్తము ఆయన మూలంగా కలిగినదేదియు ఆయన లేకుండా కలిగను, ఆయనలో జీవం ఉండను, ఆ జీవము ప్రతి మనిషిని వెలిగించెను. చూడండి, ఆదిలోనే ఆయన ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉంటే వాక్యంగా ఆయనే వాక్యమే దేవుడు. నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సమస్త సృష్టికి ఆధారం ఆయనే. యోహాను సువార్తలో కూడా అదే మాట అంటుంది. సమస్త సృష్టికి ఆయన సమస్తమునకు మూలం, ఆయన సమస్త సృష్టికి ఆయనే. కాబట్టి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడనే మాటను దేవుడు మనకు ఈరోజు సెలవిస్తున్నాడు. ఆయన అన్నిటినీ కలుగజేసిన వాడు ఆయన. నేను ఒక్కడనే భూమిని ఆకాశంలో విశాలపరిచిన వాడిని ఆయనే అంటున్నాడు. నేనే అన్నిటినీ సృజించిన వాడు. భూమియు దాని కీర్తన గ్రంథంలో మనం కీర్తన 23వ అధ్యాయంలో మనం చూసినట్టు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవా అని సెలవిస్తున్నాడు. ఆయన పర్వతాలు పర్వతాలను భూమి ఆకాశాలన్నింటినీ భూమిని ఆకాశాలన్నింటినీ ఆయన పుట్టించినవాడు. భూమి పర్వతములను సృష్టించిన ఆయన. ఈ భూమిని పుట్టించిన వాడు నేనే మొదటి వాడను, నేనే కడపడే వాడను అంటున్నాడు. యెషయా గ్రంథంలో 4వ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే ఆయన నేనే అన్నిటిని పుట్టించిన వాడని నేను అంటున్నాడు. నేను గర్భం అన్నిటినీ సమస్తమునకు ఆధారబోతుడు. ఆయన భూమిలో జలచరాలు అన్నిటినీ తన పోలికలో పుట్టిన మానవును అందరినీ సమస్తాన్ని సృజించిన వాడు ఆయన. నేనే 49వ అధ్యాయం మొదటి వచనంలో దూరంలో ఉన్న జనులారా ఆలకించుడి, నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పుట్టినది మొదలుకొని యెహోవా నా నామము జ్ఞాపకం చేసుకున్నాను. 113వ కీర్తనలో చూసినట్లయితే యెహోవా నేను నా తల్లి గర్భంలోనే నేను నిర్మించబడిన వాడను, నువ్వు నీ తల్లి గర్భంలో పుట్టగానే నీ కన్నులు నన్ను చూసిన అంటున్నాను. నేను గర్భవాసినది మొదలుకొని నువ్వే నన్ను చూసినావు, నా ముదిమొచ్చి వరకు నన్ను ఎత్తుకొని వాడని నన్ను సెలవుస్తున్నాను. కీర్తన గ్రంథకర్త 113వ కీర్తనలో అంటున్నాడు, నేను నీ యొక్క కన్నులు నన్ను చూచాను, నియమింపబడి దినంలో ఒక్కటైనను కాకమునిపే నా దినమును నీ జీవ గ్రంథంలో లిఖితంలో ఆయను. 113వ కీర్తనలు మనం గమనించినట్లయితే 139
యెహోవా నీవు పరిశోధించి నన్ను తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట, ఆయన సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును ఆదరబోతుడు ఆయనే. కాబట్టి నాకు తలంపు పుట్టక మునిపై నువ్వు నా మనసును గ్రహించుచున్నావు. నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసినావు. అవన్నీ నాకు తెలిసే ఉన్నది. నేను ఎక్కడికి పోదునో అవి నీకు తెలిసే ఉన్నది. నా వెనకను ముందున నీ ఆత్మ నన్ను ఆవరించున్నది. కాబట్టి 13-14 వచనాలు, నా తల్లి గర్భమును నిర్మించిన వాడు నీవే. నిన్ను కలగజేసిన నీవు నన్ను కలగజేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అంటున్నాడు. కాబట్టి అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు అంటున్నాడు. నేను రహస్యమందు పుట్టిన వాడును, భూమి యొక్క అగాధ స్థలమును విచిత్రంగా నిర్మించేవాడును ప్రభు, నిర్మించిన వాడిని ప్రభు అంటున్నాడు. నాకు కలిగిన ఎముకలన్నీ ఒక్కటైనా నీకు మరుగున పడలేదు ప్రభు. నేను పిండంనాయ ఉండగానే నీ కనులు నన్ను చూశాను ప్రభా. కాబట్టి నియమింపబడిన దినములు ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నేను నీ జీవ గ్రంథం లిఖితంలో ఆయన ప్రభా అంటున్నాడు. కాబట్టి కీర్తన సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 29-39 వచనాల నుంచి చూసినట్లయితే, నీ పర్వతంలో స్థాపింపబడక మునుపు భూమి దాని సరిహద్దు రవ్వంతయు నిర్మింపబడక మునుపు నేను అక్కడ ఉంటుంది ప్రభా అంటున్నాడు. సొలొమోను కంటే కథ దైవావేశపూరుడై ఈ మాట రాస్తున్నాడు. కాబట్టి భూమి సర్వసృష్టి భూమి పునాదులు వేయబడక మునుపు మనం చేయబడ్డాం. ఆయన సృష్టిలో ఆయన సంకల్పంలో మనం చేయబడ్డాం. ఆయన క్రీస్తు యేసు మహిమేశ్వరం, ఆయన ఎపిసి రాసిన పత్రిక అంటే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు. కాబట్టి అందుకని ఆయన సమస్త సృష్టికి సమస్తమునకు ఆధారం ఆయన అన్నిటినీ. అందుకనే కాబట్టి సమస్త సృష్టిని చేసి సమస్త సృష్టిలోని తన యొక్క ప్రణాళికను, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన కొలసి రాసిన పత్రిక 1:16 మన కంటిన్యూషన్ మనం గమనించినట్లయితే, ఏదైనా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, అధికారములైన సర్వమును ఆయన సృజించబడను. సర్వమును ఆయన ద్వారాను, ఆయన బట్టియు సృజింపబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, సమస్తమునకు ఆధారం ఆయన. 2వ భాగం మనం చూసినట్లయితే సమస్తమునకు ఆధారం. అన్నిటిని మనం భూమిలో అన్నిటినీ మన యొక్క ప్రణాళికను దేవుని యొక్క ఏ విధంగా ఉండాలి, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నది మనం. అందుకని సొలొమోను గ్రంథకర్త 8వ అధ్యాయం సామెతల్లో దైవావేశపూరుడై ఇవాళ మాట అంటారు. నేను భూమిని దాని నివాసులందరూ పుట్టక మునిపే భూమి దాని రవంతా చేయబడక మునిపే నేను అక్కడ ఉంటున్న ప్రవాహ జలాలు లేనప్పుడు నేను అక్కడ ఉంటున్న నీ వద్ద నేను ప్రధాన శిల్పిని నేనే, మీరు ఒక్కడనే ఉన్న ప్రభా అంటున్నాను. కాబట్టి మనం ఇప్పుడు మా తల్లిదండ్రుల గర్భంలో మనం ఉండలేమండి. కాబట్టి ఆయన భూమి పునాదులు వేయబడక మునిపే ఆయనలో ఉన్నాము. ఆయన పెద్దాత్మ, మనం ఆయన మన చిన్నాత్మలుగా మనం ఆయన పెద్ద కాబట్టి ఆయనలో మనం ఐక్యంగా ఉన్నాం. కాబట్టి నేనే ద్రాక్షవల్లిని, మీరే నా ద్రాక్షల్లో మీరే నాలో అంటుకట్టబడి ఆయన పెద్దాత్మ. కాబట్టి ఆయనలో మనం ఆత్మలుగా, ఆయన ఆత్మను ఊది మనకు చిన్న ఆత్మలుగా మనం చేసినాడు. కాబట్టి ఆయనలోనే ఆ సర్వేశ్వరుని యొక్క ఆత్మలోనే మనం లీనమై ఉన్నాం, జగత్ పునాది వేయబడక మునిపే కూడా. కాబట్టి ఇప్పుడు మనం తల్లి గర్భంలో నుండి జన్మింపబడలేము. కాబట్టి ఎప్పటి నుంచో ఆ సర్వేశ్వరుని యొక్క ఆత్మలో మనం లీనమైపోయి ఉన్నాము. కాబట్టి ఆయన తన నామం పేరు పెట్టబడి తల్లి గర్భం నేనే నీ యొక్క నామం నీ పేరు పెట్టబడిన వాడిని, తల్లి గర్భంలో నేను పుట్టినించిన వాడని నేనే నీ నామం జ్ఞాపకం చేసుకుని వాడని అంటున్నాను. కాబట్టి అన్నిటికీ ఆధారభూతుడు, సమస్త సృష్టికి ఆయన ఆధారభూతున్నాడు. కాబట్టి భూమి ఆయన అంటున్న యెషయా గ్రంథంలో, ఆకాశమే నా సింహాసనం, భూమిని పాదపీఠం, సొలొమోను నువ్వు నాకు ఎలాంటి మందిరం కడతావని సొలొమోను చెప్తూ వస్తున్నాడు. కాబట్టి నా ఆకాశమైన నా సింహాసనం, భూమి నా పాదపీఠం, యెరూషలేము మందిరం సొలొమోను నిర్మించబోయేటప్పుడు ఆ మాట అంటాడు. కాబట్టి నీ యొక్క దేహమే దేవుని ఆలయం. కాబట్టి నీ యొక్క దేహాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకున్నట్లయితే నీ దేహం అనే ఆలయంలో నేను నివసింపగొడుతున్నాను అంటున్నాను. కాబట్టి ఆయన ఆది సంభూతుడు, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. కాబట్టి మొదటి వాడని నేనే, కడవడి వాడని నేనే, ఆదివంతం లేని వాడనే ఉన్నాడని సెలవిస్తున్నాడు ఆయనే. కాబట్టి సమస్త సృష్టికి సమస్తమునకు ఆధారభూతుడు ఆయన. ప్రకటన గ్రంథంలో పలు మాటలు సెలవిస్తున్నాడు, నేనే సమస్తానికి ఆధారభూతుడును, మొదటి వాడను, కడబడి వాడని నేనని చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, వారు ఆ యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని చెప్తున్నాడు. కాబట్టి నమ్మకమైన సాక్షియు. కాబట్టి ఆయన మృతులలో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాటిని భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగుగాక. ఆది సంబూతుడు
భూపతులకు అధిపతి ఆయన. కాబట్టి అన్ని ఏ అధికారమైన ఏ రాజ్యంలో ఆయన కింద లోబడి ఉండవలసిన వారమే. కాబట్టి 8వ వచనంలో 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అల్పయు నేనే, ఓమయిగోయు నేనే ఆది అంతం నేనే అంటున్నాను. నేనే సర్వాధికారులకు దేవుడు నేనని సెలవిస్తున్నాడు. కాబట్టి నేనే ఆది అంతం నేనే అల్పయు మొదటివాడను కడబడివాడని నేను అంటున్నాడు. ఆ మండుచున్న ప్రజల్లో ఆ మోషేకు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎవరు ప్రభావం అని చెప్పినప్పుడు నేను ఉన్నవాడను అనవాడనని అతను ప్రజలకు చెప్పమని వారితో ప్రకటించమని చెప్పాను అంటున్నాను. నీవు ఉన్నవాడను అనువాడను యుగములు సజీవుడనే ఉన్నాను. నాకు ఆది లేదు అంతం లేదు, నేనే సర్వంలో సర్వమై ఉన్నానని చెప్తూ ఆ మోషేకు చెప్తున్నాడు. నేనే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చెప్తూ ముగింపుగా ఈ మాటలు చెప్తున్నాను. నేనే మొదటి వాడను కడబడి వాడని నేనే చెప్పుకుంటూ నేనే యెహోవాను ఈ సంగతులన్నీ విన్నవాడని విచారించిన వాడు. కాబట్టి ఇలాగ చెప్తూ వస్తున్నాడు. అన్యాయం చేయవాడు అన్యాయం చేయని 22వ అధ్యాయం 10-11 వచనాల్లో అపవిత్రం అయిన వాడు అపవిత్రగానే ఉండరేమో అంటున్నాడు. అయితే ఇదిగో నేను వాని క్రియల చెప్పు నేనే వాని క్రియల చెప్పు నేనే ప్రతిఫలం నేనే త్వరగా వచ్చుచున్నాను. నేను అల్పయు నేనే ఉమయగు నేనే మొదటి వాడని కడపటి వాడని నేను అంటున్నాడు. కాబట్టి లెమ్ము. కాబట్టి ఎవడైనా నీ ప్రవచనం గ్రంథం ఎవరైనా అవి వాక్యం విని గాయకులు వాడు నా జీవ వృక్షంలో పాలు లేకుండా చేస్తారు. కాబట్టి ఎవరైతే ఈ వాక్యం విని వాటి ప్రకారం వాటి అనుసరించి నడుచుకుంటారో, ఆత్మీయతను అనుసరించి నడుచుకుంటారు, నేను వానికి నా జీవ వృక్షంలో జీవ ఫలంలో నేను వానికి నా తండ్రితో కూడా నా సింహాసనం కూర్చుంటూ నా తండ్రి రాజ్యంలో వానికి చూడు దక్కిస్తానని చెప్తున్నాడు. కాబట్టి అంతవరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కీటం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి నేనే ముదుగు వచ్చే వరకు ఎత్తుకున్నవాడు. నేను తల్లి మనిషిని కానీ తండ్రి మనిషిని కానీ నేను మరోను చూడుము నా చేతుల మీద చిక్కుని అంటున్నాను. ముదిగి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే. ఇశ్రాయేలుని వాడు కాపాడువాడు, కొనుకోడు నిద్రపోడు, ఆయన అన్నిటినీ కాచి కాపాడేవాడు. కాబట్టి యెహోవా ఆకాశం నుండి కళ్ళెత్తి నరలను చూస్తున్నాడు. ఎవరైనా దేనికి వెతుకువారు కళ్ళే మనం చూస్తూ దినమంతా తన చేతులు చాచి కుమారులారా నా దగ్గర రండి అని చేతులు చాచి ఆయన అడుగుతున్నాడు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను అంటున్నాను. కాబట్టి ఆయన సర్వ సృష్టికి ఆది సంబుతుడు, ఆయన సమస్తమునకు ఆధారం అనే అంశం మీద ఈరోజు మనం ఇంతవరకు చర్చించుకునే విషయాన్ని బట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.